దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ, ఆయన పరిశుద్ధ, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. అందరం కూడా ఈ సమయంలో బైబిల్ గ్రంథాలు తీసుకుని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా వాక్యాన్ని చదువుకుందాం. 133 కీర్తన, 134 కీర్తన, 135 కీర్తనలో 10 వచనాల వరకు సహోదరి బద్రి రవణమ్మ ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుతారండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయిబడి అహరోను గడ్డ మీదుగా కారి అతని అంచుల అంగీ వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. సీమోను కొండ మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిల్చుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నిధించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నిధించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సీమోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. 35వ కీర్తన మొదటి 10 వచనాలు తమ్ముడు ప్రసాద్ ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుతాడు. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకొని తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలుని ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును. ఆకాశమందును, భూమి యందును, సముద్రముల యందును, మహాసముద్రములన్నీ యందును ఆయన తనకిష్టమైనదంతా జరిగించువాడు. భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధుల్లో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయును. ఐగుప్తులో మనుషుల తొలిసూలు, పశువుల తొలిసూలులను ఆయన హతము చేసెను. ఐగుప్తు నీ మధ్యను ఫరో ఎదుటను అతని ఉద్యోగస్తుల ఎదుటను ఆయనే సూచక క్రియలను, మహత్కార్యములను జరిగించెను. 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అన్ని జనులను, బలిష్ఠులైన రాజులను ఆయన హతం చేసిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయంలో కొద్ది నిమిషాలు మనం ఆరాధనలోకి వెళ్దాం. మన సోదరుడు అంతోని ఆరాధనలో నడిపిస్తాడండి. కొద్ది నిమిషాలు. நாங்கள் பார்க்க முடியலாண்டவரே, எங்கள் கண்ணீரை காண்கிற தெய்வம், எங்கள் இன்னல்களை காண்கிற தெய்வம், எங்களுடைய துக்கங்களை காண்கிற தெய்வம், எங்களுடைய கவலைகளை காண்கிற தெய்வம். ஆண்டவரே, நீ உயர்ந்தவர் அப்பா, நீ சிறந்தவர் ஆண்டவரே. உங்க அன்பு பெரியது,
உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு பெரியது, உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு பெரியது. அதிசயத்தால் என்னை நேசித்தீரையா, காரணத்தினால் என்னை எடுத்து கொண்டீரே. அதிசயத்தால் என்னை நேசித்தீரையா, காரணத்தினால் என்னை எடுத்து கொண்டீரே. அன்பு பெரியது, அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு பெரியது, உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு பெரியது. அநாதையாழ்ந்த என்னை தேடி வந்தீரே, அன்பு காட்டி அரவணைத்து காத்து கொண்டீரே. அநாதையாழ்ந்த என்னை தேடி வந்தீரே, அன்பு காட்டி அரவணைத்து காத்து கொண்டீர். அன்பு பெரியது, அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க தயவு பெரியது, உங்க தயவு பெரியது, உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு பெரியது. நிலையில்லாத உலகத்திலே அலந்தேனையா, நிலையில்லாத இயேசுவே அழைத்து கொண்டீரே. நிலையில்லாத உலகத்திலே அலந்தேனையா, நிகரில்லாத இயேசுவே அழைத்து கொண்டீரே. உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க தயவு பெரியது, உங்க தயவு பெரியது, உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு பெரியது. தெரிந்து கொண்டு தாயை போல ஆற்றி தேற்றி அரவணைத்தீரே. தாயின் கருவில் தோன்றும் முன்னே உன்னை தெரிந்து கொண்டாங்கல்ல, தாயை போல உன்னை அரவணைத்தாங்கல்ல, கரைகளை தட்டி. ஓ அன்பு பெரியது, இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு பெரியது, உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு பெரியது. நடத்தி வந்த பாதைகளை நினைக்கும் போதல் அப்பா கண்ணீரோடு கர்த்தாவே நன்றி சொல். எல்லாம் சொல்லவா, உன்னை நடத்தி வந்தாருல, நீ இருந்த இடத்துல இருந்து உன்னை தூக்கி வந்தாருல, நன்றி. அன்பு பெரியது, சொல்லுங்களேன், உங்க தயவு பெரியது, உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு பெரியது. அநாதி ஸ்நேகத்தால் என்னை எல்லாம் வாயை திறந்து கருணத்தினால் என்னை எல்லா கரங்களை தட்டி. அநாதி ஸ்நேகத்தால் உன்னை நேசிக்கிற தெய்வம் ஒருவர் உண்டு, உன்னை அரவணைக்கிற தெய்வம் ஒருவர் உண்டு, உன்னை பாதுகாக்கிற தெய்வம் உண்டு. அநாதி ஸ்நேகத்தால் அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு. நடத்தி வந்த பாதைகளை நினைக்கும் கண்ணீரோடு நன்றி சொல்றாண்டவரே. கர்த்தாவே நன்றி சொல்கிறேன். நடந்து வந்த பாதைகள் சொல்லுங்களேன், கண்ணீரோடு கர்த்தாவே நன்றி சொல்கிறேன். உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு. மேல இருக்குங்கெல்லாம் கையை தட்டி, கையை தட்டலாமா? எஸ், உங்க தயவு பெரியது. அநாதி ஸ்நேகத்தா ஓ
உன்னை நேசித்தாரே, உன்னை அநாதி ஸ்நேகத்தால் என்னை நேசித்தீரையா, காருணத்தினால் என்னை அழுத்து கொண்டீரே, தாயின் கருவில் தோன்றும் முன்னே தெரிந்து கொண்டீரே, தாயை போல ஆற்றி தேற்றி கணவனுக்கு தாயின் கருவில தாயின் கருவில தோன்றும் முன்னே உன்னை தெரிந்து கொண்ட தெய்வம், அரவணைக்கிற தெய்வம், தாயின் கருவில் தோன்றும் முன்னே தெரிந்து கொண்டீரே, தாயை போல ஆற்றி தேற்றி அரவணைத்து தாயின் கருவில Yes, Father. Yes, Daddy. அரவணைத்து அன்பு பெரியது, உங்க தயவு பெரியது, உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரிய எல்லா கையை தட்டி பெரியது, உங்க தயவு பெரியது, தாய் கருவில் தோன்றும் முன்னே தெரிந்து கொண்டீர், தாயை போல ஆற்றி தேற்றி அரவணைத்தீரே, தாயை போல ஆற்றி தேற்றி அரவணைத்தீரே, உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு பெரிய ஆமாண்டவரே, உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு பெரியது, அநாதி ஸ்நேகத்தால் ஓ இழுத்து கொண்டீரே, ஓ காரணத்தினால் என்னை இழுத்து கொண்டீர், எல்லா கையை தட்டி ஸ்நேகத்தால் என்னை ஓ காரணத்தினால் என்னை இழுத்து கொண்டீரே. இரண்டு கரங்களை உயர்த்தி நடத்தி வந்த பாதைகளை நினைக்கும் போதெல்லாம் கண்ணீரோடு நன்றி சொல்லி துதிக்கின்றேன். எல்லாம் இரண்டு கரங்களை உயர்த்தி நடத்தி வந்த பாதைகளை நினைக்கும் போதெல்லாம் கண்ணீரோடு நன்றி சொல்லி துதிக்கின்றேனையா, உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு அதோட தயவு, உங்க அன்பு பெரியது, உங்க இரக்கம் பெரியது, உங்க கிருபை பெரியது, உங்க தயவு பெரியது, அநாதி ஸ்நேகத்தால் என்னை நேசித்தீரையா, காருணத்தினால் என்னை இழுத்து கொண்டீரே, அநாதி ஸ்நேகத்தால் என்னை நேசித்தீரையா, காருணத்தினால் என்னை இழுத்து கொண்டீரே. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా ప్రభు మనకిచ్చినటువంటి ఈ 174వ రోజును బట్టి, ఈ 174వ రోజును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ 25వ ఆదివారాన్ని బట్టి అందరిమి కూడా చేతులు పైకెత్తి, ప్రభువా 24 ఆదివారాలు మీరు మాతో మాట్లాడారు, 24 ఆదివారాలు మీరు మాతో మాట్లాడారు. ఈ 25వ ఆదివారంలో నువ్వేం మాట్లాడబోతున్నావు ప్రభువా? నీ మాటలు వినగలిగే కృపను దయచేయి నాయనా, నీ మాటలకు విధేయత చూపించే కృపను దయచేయి నాయనా, నీ మాటలను గ్రహించగలిగే కృపను దయచేయి నాయనా అని ప్రభువుని అడుగుదాం. ప్రతి ఒక్కళ్ళమి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దినాలలో మనుషులు దారి తప్పిపోతున్నారు. దేవునికి విధేయత చూపించడం లేదంటే గల కారణం దేవుని యొక్క వాక్యం హృదయాలలో లేకపోవడమే, దేవుని మాట హృదయంలో లేకపోవడమే. ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేయటం కాదు. కడవరి దినాలలో ఉన్నాం, చివరి దినాలలో ఉన్నాం. దేవుడు నీకు ఇచ్చిన మంచి అవకాశాన్ని పోగొట్టుకోకు. ప్రభు నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకు. ఈరోజు చూడలేనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ దినాన్ని చూడలేనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
రాత్రి చక్కగా భోంచేసి భార్య బిడ్డలతో సంతోషంగా మాట్లాడి నిద్ర పడకకు వెళ్ళినటువంటి వ్యక్తి 5 గంటలకు లేచే వ్యక్తి 5 గంటలకు నిద్ర నుండి లేవలేదు, 5:30కు లేయలేదు, 6 గంటలకు వెళ్ళి భార్య వెళ్ళి, అయ్యా తెల్లవారింది, లెయ్యండి, మనం మందిరానికి వెళ్ళాలంటే పలుకు లేదు, ఉనికి లేదు. నిద్రలోనే తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఎన్ని రాత్రులు నిన్ను నన్ను కాచి కాపాడుతున్నాడు. ఎన్ని రాత్రులు నీ బిడ్డలను, నీ భర్తను, లేదా నీకు దేవుడి నీకిచ్చిన సతీమణిని, నీకిచ్చిన బిడ్డలను, నీ తండ్రిని, నీ తల్లిని ఎంతగా కాచి కాపాడుతున్నాడు. అందుకే నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు, ఆయన కునికేవాడు కాదు. అందరం 2 చేతులు పైకెత్తి, అందరం 2 చేతులు పైకెత్తి ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డ, యేసు ప్రభు ప్రకాశమానుడై నీ మీద దయగలిగిన వాడు గనుక, నీ బిడ్డల మీద, నీ మీద కనికరం కలిగిన వాడు గనుక, ఇప్పుడు నీ ముందుకొచ్చి నిలబడితే నువ్వేం చేస్తావు? ఎలా వందనాలు చెప్పగలుగుతావు? ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పగలుగుతావు? ఆయన ముఖాన్ని చూసి ఏం మాట్లాడగలుగుతావు? ఆయన ముఖాన్ని చూసి ఏమని స్తుతులు స్తోత్రాలు చెప్పగలుగుతావు? 174వ రోజును ప్రభు నీకు ఇచ్చాడు. ప్రభు నీ ముందు నిలబడి, నా కుమార్తె 173 రోజులను నువ్వెలా గడిపావు? 173 రోజులు నీకు, నీ భర్తకు, నీ బిడ్డలకు, నీ మనోసంతానానికి నేను ఏ విధంగా తోడై ఉన్నానో తెలుసా? నా కుమారుడా, నేను నీకు ఇచ్చిన సతీమణిని, నిన్ను, నీ బిడ్డలను నేను ఏ విధంగా కాపాడానో తెలుసా? ఇదిగో నా రెక్కల మీద మిమ్మలను మోసాను. ఇదిగో నా రెక్కల మీద మిమ్మలను మోసాను. నా కొరకు నువ్వేం చేశావు? నా నిమిత్తము నువ్వేం చేశావు బిడ్డ? నీ ముందు నిలబడి యేసు నిన్ను అడుగుతున్నాడు. నీ జవాబేంది ఇప్పుడు? నీ జవాబేంది ఇప్పుడు? నీ సమాధానమేంది? యేసయ్యే నీ ముందు నిలబడి నిన్ను అడుగుతున్నాడు. అడిగే క్వశ్చన్కి నీ స్నేహితులు వచ్చి సమాధానం చెప్తారా? నీ వాళ్ళు వచ్చి నీకు యేసయ్యకి సమాధానం చెప్తారా? 73 దినాలలో ఎన్ని భయాలలో, భీతులలో నా వాక్యం ద్వారా నిన్ను ఆదరించానే. ఈ 73 దినాలలో నీ కొరకని నా సేవకుడిని ఏర్పాటు చేసుకున్నాను. నా సేవకురాలుని ఏర్పాటు చేసుకొని మీ కొరకు విజ్ఞాపన చేయడానికి నా సేవకుణ్ణి, నా దాసుని, నా దాసురాలుని మీ కొరకు పెట్టాను. వారు చేసే విజ్ఞాపనలు నా యొద్దకు చేరి మీ ఎడల నేను విడువక దయ చూపుచున్నాను అంటున్నాడు ఆయన. ఎత్తు నీ 2 చేతుల పైకెత్తి, యేసయ్యా, ఈ 73 దినాలలో నేను ఏ విషయంలో నిన్ను దుఃఖ పెట్టాను? నన్ను క్షమించు నాయనా.
ఏ విషయంలో నేను నిన్ను బాధ పెట్టానో నన్ను క్షమించు నాయనా. ఏ విషయంలో నేను నిన్ను ప్రక్కన పెట్టానో నన్ను క్షమించు నాయనా. ఇదే నీకు రక్షణ దినం, ఇదే నీకు అనుకూలమైన సమయం, ఇదే నీకు మంచి రోజు. ఇప్పుడు నీవు మనసు అంతా బాధతో వచ్చావేమో, బాధపడక. అది ఒక బాధే కాదు. నీవు ఆయనతో సమాధాన పడిన ఎడల, ఆయన నీతో అంటు కట్టిన ఎడల, నీ బాధలన్నిటికీ ఆయన సమాధానం ఆయనే చేస్తాడు. కన్నీరంతా తొడచి వేసి నీ కౌగిలిలో నెమ్మదినిచ్చి, కన్నీరంతా తొడచి వేసి నీ కౌగిలిలో నెమ్మదినిచ్చి ఓదార్చెనా యేసయ్యా. నీ మేలు మరువాలేనయ్యా. ఓదార్చెనా యేసయ్యా. నీ మేలు మరువాలేనయ్యా. కన్నీరంతా తుడిచి వేసి నీ సంగిలో నింపదిలిచి. ఇంతసేపు అడిగిన ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం లేదు. ఈ 173 రోజులు నేను ఇలా ఉన్నాను, ఈ విధంగా నిన్ను కాచి కాపాడే నా కొరకు నువ్వేం చేసావని సమాధానం లేక తకబికలవుతున్నటువంటి నిన్ను చూసి ఆయనే కనికరపడి తన 2 చేతులతో నిన్ను కౌగిలించుకొని తన ప్రశస్తమైనటువంటి వస్త్రాలకు హత్తుకొని, బిడ్డ ఇంక నుండి ఇలాంటి పొరపాటు చేయకు, నీవు నా బిడ్డవి అంటున్నాడు ఆయన. చేతులు దేవుని నామమును మహిమపరచండి అందరివి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని యొక్క శక్తి నీ మీదకి బయలుదేరి ఉన్నది ఇప్పుడు. థాంక్ యూ జీసస్. అందరం ఇప్పుడు 2 చేతుల పైకెత్తి సంతోషంగా ఆయన స్తుతిద్దాం. ఆరాధనా, 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 ఆరాధనా. అందరమే ప్రతి ఒక్కళ్ళమే ఆరాధనా, ఆరాధనా, ఆత్మతో ఆరాధనా, సత్యముతో ఆరాధనా, ఆత్మతో ఆరాధనా, సత్యముతో ఆరాధనా. యేసయ్యా, మా యేసయ్యా, చెల్లెమ్మా, தங்கச்சி, తల్లి, அம்மா, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? இப்போது நீ எங்க இருக்கிறாய் தெரியுமா? నీవు ఆయన కౌగిట్లో ఉన్నావు. நீ அவருடைய அரவணைப்புக்குள் இருக்கிறாய். ఆయన కౌగిట్లో నువ్వు ఉన్నావు. நீ அவருடைய அரவணைப்புக்குள் இருக்கிறாய். ఆయన 2 చేతులు నిన్ను కౌగిలించుకొని கொண்டிருக்கிறார். ప్రత్యేకమైన ప్రసన్నత నీ మీదకి వచ్చి ఉన్నది. ஒரு பிரத்யேகமான ஒரு வல்லமை உங்கள் மேல் இறங்கி வருகிறது. ప్రసన్నత నీ మీదకి వచ్చి ஒரு వల్లமை உங்கள் மேல் இறங்கி வருகிறது. ప్రత్యేకమైన మహిమ నీ ముఖమును తాకుతున్నది. ఇప్పుడు ஒரு விசேஷமான ஒரு மகிமை முன்னாக வந்து உன்னை தொடுகிறது. నీ ముఖాన్ని తాకుతున్నది. ఇప్పుడు அது இப்போது அந்த மகிமை உன்னை தொடுகிறது. నీ దుఃఖము పారిపోయి
తొలగిపోయింది. உன்னுடைய துக்கம் மறைந்து போனது. నీ కన్నీరు తొడవబడింది. உன்னுடைய கண்ணீர் துடைக்கப்பட்டு விட்டது. భయపడకు. இனி பயப்படாதே. ఈ వారంలో ఒక అద్భుతాన్ని చూస్తావు. இந்த வாரத்தில் ஒரு அற்புதத்தை காண்பாய். ఈ వారంలో ఒక అద్భుతాన్ని చూస్తావు. இந்த வாரத்தில் ஒரு அற்புதத்தை நீ காண்பாய். నా దేవుడు నీ పట్ల చేయబోతున్నాడు. என் தேவன் உன் பட்சத்தில் செய்ய போகிறார். నమ్ముతున్నావా? நீ விசுவாசிக்கிறாயா? నీవు నమ్మినా సరే నమ్మకపోయినా సరే, நீ நம்பினாலும் சரி நீ நம்பாவிட்டாலும் சரி, ఆయన అద్భుతం చెయ్యబోతున్నాడు. அவர் அற்புதம் செய்ய போகிறார். నీకు వాగ్దానం చేస్తున్నాడు. உனக்கு வாக்குத்தத்தத்தை கொடுக்கிறார். చేతులు తట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. கையை தட்டி கர்த்தருடைய நாமத்தை மகிமைப்படுத்துங்க. సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా మన సంఘ పెద్ద సోదరుడు ప్రభాకర్ ప్రార్థన చేస్తాడండి. ஜீவனுள்ள நல்ல தேவனே உம்மை ஸ்தோத்திரிக்கிறோம் ஆண்டவரே. இந்த கால வேளைக்காக உமக்கு நன்றி செலுத்துகிறோம். இம்மட்டும் காத்த எபினேசர் இனியும் காக்க வல்லவராயிருக்கிறீர் ஆண்டவரே. இன்றைய நாளை உம்முடைய கரத்துக்குள்ளாக நாங்கள் ஒப்பு கொடுக்கிறோம். தேவன் நீர் பேச விரும்பும் ஒவ்வொரு வார்த்தையும் ஆண்டவரே ஜீவனுள்ள அப்பங்களாய் மாற்றட்டும் ஆண்டவரே. ஆண்டவரே, பசி தாகத்தோடு வந்துள்ள ஆத்ம தாகத்தோடு வந்துள்ள ஒவ்வொரு பிள்ளையின் மீதும் உம்முடைய கரம் இருக்கட்டும் ஆண்டவரே. உம்முடைய தேவதாசனை மறைத்து நீர் வெளிப்படுவீராக. ஒவ்வொரு வார்த்தையும் ஜீவனாய் ஆண்டவரே யாவருக்கும் ஆண்டவரே இறங்கத்தக்கதாய் என் தேவனுடைய பல கனிகளை இன்று திறந்து நீர் எங்களோடு பேசுவீராக. அடைக்கப்பட்டுள்ள ஒவ்வொரு இருதயத்திலும் ஆண்டவரே இந்த தேவனுடைய வார்த்தைகள் ஆண்டவரே திருவுகோளாய் மாற்றட்டும் ஆண்டவரே. நாள் ஒரு விடுதலை நாளாய் மாற்றட்டும். உங்களுடைய கருத்துக்குள் நாங்கள் ஒப்பு கொடுத்து ஜெபிக்கிறோம். ஜீவனுள்ள நல்ல தகப்பனே, ఆమేన్. అందరూ కూర్చుందాం. யாரும் கூட உட்காரலாம். నిజంగా సంఘ పెద్ద ప్రభాకర్ ప్రార్థన చేస్తూ చివరిలో ఒక మాట ఉపయోగించాడు. உண்மையாகவே சபை மூப்பர் பிரபாகர் ஐயா ஜெபிக்கும் போது கடைசியில் ஒரு வார்த்தையை சொன்னார். ఇది ఒక విడుదల దినంగా ఉండాలి ప్రభు అని. ஆண்டவரே, இது இந்த நாள் ஒரு விடுதலை நாளாக இருக்க வேண்டும். నిజంగా దేవుడు ఇస్తాడండి. உண்மையாகவே ஆண்டவர் கொடுப்பார். దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. தேவன் அற்புதங்களை செய்வார். క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, கிறிஸ்துவில் பிரியமான கர்த்தருடைய பிள்ளைகளே, మన జీవితాలలో நம்முடைய வாழ்க்கையில் మానవ మాతృలమైనటువంటి మనము மனிதர்களாய் இருக்கிற நாம் ఈ భూలోకంలో బ్రతికేటప్పుడు இந்த பூமியிலே வாழ்கின்ற பொழுது చిన్న బిడ్డలైనా యవనస్తులైనా పెద్దవాళ్ళైనా சிறு பிள்ளைகளா இருந்தாலும் வாலிபர்களா இருந்தாலும் இல்லை என்றால் பெரியவர்களா இருந்தாலும் వాళ్ళకైనా ఒక స్నేహం అనేది ఏర్పడుతుంది. அவர்களுக்கென்று ஒரு நட்பு என்று இருக்கிறது. చిన్న బిడ్డలు చూడండి, சிறு பிள்ளைகளை பாருங்கள், బాగా స్నేహంగా ఉంటారు. அவர்கள் நல்ல அன்போடு கூட இருப்பார்கள். బాగా ఆడుకుంటారు. அவர்கள் நன்றாக விளையாடி கொண்டிருப்பார்கள். వీడు తినేటప్పుడు వాడికి పెడతాడు, వాడు తినేటప్పుడు వీడికి పెడతాడు. இவன் சாப்பிடுகிறது அவனுக்கு கொடுப்பான், அவன் சாப்பிடுகிற போது இவனுக்கு கொடுப்பான். తెలియని రీతిలో ఇద్దరు ఒకసారి కొట్టుకుంటారు. தெரியாத விதத்திலே ஒரு நாளில் அவர்கள் இருவரும் சண்டை போடுவாங்க. మళ్ళీ ఒకటి అయిపోతారు. திரும்பவும் அவர்கள் ஒன்று சேர்வார்கள். వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళు அவர்கள் சிறு பிள்ளைகள். యవన ప్రాయంలో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. வாலிப பிரயாலத்தில் கூட இப்பேற்பட்ட காரியங்கள் நடக்கும். అలాంటివి జరిగినప్పుడు அப்படிப்பட்ட நடக்கும் போது కొన్ని సందర్భాలలో ఒకటయ్యే పరిస్థితులు ఉంటాయి. சில வேளைகளிலே ஒன்று சேர்கிற ஒரு சூழ்நிலை வரும். కాస్త ఏజ్ పెరిగిన తర్వాత கொஞ்சம் వయது அதிகமான பிறகு ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అయినప్పుడు 30 வருடங்கள் 40 வயசு ஆன பொழுது స్నేహితుల మధ్యలో ఏదన్నా ఒక డిఫరెంట్ జరిగిందంటే அந்த நண்பர்கள் வட்டாரத்தில் ஏதாவது ஒரு தவறு நடந்தா విడిపోతారు. அவர்கள் பிரிந்து போவார்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான கர்த்தருடைய பிள்ளைகள், లోకంలో ప్రతి వాళ్ళకు ఒక ఫ్రెండ్ ఉంటాడు. இந்த உலகத்துல ஒவ்வொருத்தருக்கும் ஒரு சிநேகிதன் இருப்பான். ఫ్రెండ్షిప్ అనేది మంచిది. ఫ్రెండ్షిప్ என்பது நல்லதுதான். అది ఒక కాలంలో ఇంకా చాలా త్యాగపూరితంగా ఉండేది స్నేహం అనేది. அது ஒரு காலத்துல நட்பு என்பது ஒரு காலத்துல எப்படி இருந்ததுன்னா மிகவும் தியாகமான ஒரு நட்பா இருந்தது. కానీ ఇప్పట్లో ఏమో పరిస్థితులు అవన్నీ నేను చెప్పలేను. ஆனால் இப்போ இருக்கிற நட்பு எப்படி இருக்குமோ நான் என்னால சொல்ல முடியாது. నేను నిజంగా యూట్యూబ్ లో వాక్యం వెళ్తా ఉంది. உண்மையாகவே யூடியூப்ல வசனம் போய் கொண்டு இருக்கிறது. ఎంతో మంది చూస్తూ ఉంటారు, எத்தனை பேர் பார்த்து கொண்டு இருக்கிறாங்க. అయినా నేను చెప్తున్నాను, ஆனாலும் நான் சொல்லுகிறேன், నాకంటూ ఏ ఫ్రెండ్ లేడు. எனக்கென்று ஒரு நண்பரும் கிடையாது. నమ్ముతారా మీరు? நீங்கள் நம்புவீங்களா? ఎవరు నమ్మలేరు. யாரும் நம்ப மாட்டீங்க.
ఫ్రెండ్షిప్ అంటే నాకు ఎవరితో ఉంటుందంటే என் நட்பு என்றால் நான் யாரோடு கூட இருப்பேன் என்றால் నా మనస్సాక్షికి என்னுடைய மனசாட்சிக்கு నేను ఏ సంఘంలో ఉంటానో, நான் எந்த சபையில இருக்கிறேனோ, ఏ సంఘంలో సంఘ పెద్దలుగా ఉంటారో, எந்த சபை மூப்பர்களா இருப்பார்களோ వాళ్ళతో నేను ఫ్రెండ్లీగా ఉంటాను. அவர்களோட கூட நான் நட்பா இருப்பேன். ఆ ఉన్నంత కాలం, அந்த இருக்கிற நாட்கள் வரை, అంతవరకే. அது வரைக்கும் தான். ఇక మిగతా విషయాలలో నాకు ఫ్రెండ్షిప్ అంటే నాకు పెద్దగా అవగాహన లేదు. மீதி காரியங்களில் எனக்கு நட்பு என்றால் மிகவும் ஒரு நாட்டம் இல்லை எனக்கு. అయితే ఏది ఏమైనప్పటికీ எதுவானாலும் சரி, మా ఊర్లో మా పాస్టర్ కొడుకున్నాడు. எங்க கிராமத்துல ஒரு சபையின் பையன் இருந்தான். అతను నేను చిన్న వయసు నుండి చదువుకున్నాము. அவரும் நானும் சிறு வயதிலிருந்து படித்து கொண்டு வந்தோம். ఒక విధమైన మంచి పరిచయం మా మధ్యలో. எங்களுக்குள்ள ஒரு நல்ல ஒரு நட்பான இருந்தது. అది ఫ్రెండ్షిప్ అని చెప్పనవదు, అది ఒక మంచి అనుబంధం అని చెప్పనవదు. அது ஒரு நட்பு என்று சொல்ல முடியாது, அது ஒரு நல்ல ஒரு கனெக்ஷன் என்று சொல்ல முடியாது. అంతవరకే. அது வரைக்கும் தான். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృడ పిల్లలే, మీకైతే స్నేహితులు ఉన్నారు, உங்களுக்கு நண்பர்கள் இருக்கிறார்கள் నేను అనుకుంటున్నా என்று நான் நினைக்கிறேன். అయితే ఏది ఏమైనప్పటికీ சரி, எதுவானாலும் சரி, ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహం అనేది, இந்த உலகத்தில் இருக்கிற நட்பு என்பது కొందరికి అది శాశ్వతంగా ఉంటుంది, சிலருக்கு அது நிரந்தரமா இருக்கும், కొందరు మధ్యలోనే విడిపోయే వాళ్ళు ఉంటారు, சிலர் இடைவெளியில் நடுவிலே அவர்கள் பிரிந்து போவார்கள். ఇలా ఉంటుంది. இப்படி இருக்கும். ఒక వ్యక్తితో స్నేహం చేయాలంటే, ஒரு மனிதனோடு நட்பு கொள்ள வேண்டும் என்றால் ఏం క్వాలిఫికేషన్, ఏమి అర్హతలు ఉండాలి, நமக்குள்ளாக என்ன ஒரு தகுதிகள் இருக்க வேண்டும்? నమ్మకత్వం అనేది ఉండాలి. முதலாவது உண்மை இருக்க வேண்டும். ఒక వ్యక్తితో నేను స్నేహం చేస్తున్నానంటే, ஒரு மனிதனோடு கூட நான் நட்பு பாராட்டுகிறேன் என்று சொன்னால் ఆ యొక్క వ్యక్తి యొక్క గుణగణాలు నాకు నచ్చాలి. அந்த மனிதனுடைய குணங்கள் எனக்கு பிடிக்க வேண்டும். నా గుణగణాలు ఆ యొక్క వ్యక్తికి నచ్చాలి. என்னுடைய குணநலங்கள் அவனுக்கு பிடிக்க வேண்டும். అప్పుడే స్నేహం అనేది అక్కడ స్థిరపడుతుంది. அப்போதுதான் நட்பு என்பது அந்த இடத்துல நிலையா இருக்கும். అదే విధంగా அது போலதான் దేవుడైనటువంటి యెహోవా, ஆண்டவராகிய யெகோவா தேவன், సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు కూడా, సర్వ సృష్టిக்கும் కర్తరాగియ దేవునుம் మనిషితో కూడా స్నేహం చేశాడు. ఆయన மனிதனோடு கூட அவர் நட்பு பாராட்டினார். మనుషులు కూడా ఆయనతో స్నేహితులుగా ఉండాలని ఆశపడ్డాడు. மனிதர்கள் கூட அவரோடு கூட நட்பா இருக்க வேண்டும் என்று தேவன் விரும்பினார். బైబిల్ గ్రంథంలో வேதாகமத்தில் ఒక ఆయన్ని మనం ఎక్కువగా చెప్తా ఉంటాం, దేవుని స్నేహితుడు అని. ஒரு மனிதனை அதிகமாக நாம் சொல்லுவோம் ஆண்டவருடைய சிநேகிதன் என்று. వాళ్ళిద్దరు కూడా భలే ఫ్రెండ్లీగా బాగా మాట్లాడుకుంటారు. அவர்கள் இருவர் கூட எப்போதும் கூட மிக ஃப்ரெண்ட்லியாக அவர்கள் பேசிக்கொண்டு இருப்பாங்க. ఆయన కూడా దేవుడైన యెహోవా ఏం చెప్తాడో అదే చేశాడు. ఆయన அந்த மனிதன் கூட கர்த்தர் என்ன சொல்லுகிறாரோ அதையே செய்து வந்தார். అవన్నీ కూడా ప్రభువుకి బాగా నచ్చాయి. அவையெல்லாம் கூட ஆண்டவருக்கு மிகவும் பிடித்து போனது. అందుకే ప్రభువే అన్నాడు, నువ్వు నా స్నేహితుడివి అన్నాడు. அதற்காக தான் ஆண்டவரே சொல்றார், நீ என்னுடைய சிநேகிதன் என்று. ఆయన ఎవరంటే, அவர் யார் என்றால் విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం, விசுவாசிகளின் தகப்பனாகிய ஆபிரகாம். ఆయన గురించి మనం చూద్దాం, కొన్ని రెఫరెన్స్లు చూద్దాం. அவரை குறித்து சில எடுத்துக்காட்டுகளை நாம் பார்க்கலாம். యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనాన్ని మనం யாக்கோபு எழுதின நிருபம் 2ஆம் அதிகாரம் 23வது வசனம். తమిళ్లో చదివే బిడ్డలు అందించండి. அப்படியே ஆபிரகாம் தேவனை விசுவாசித்தான், அது அவனுக்கு நீதியாக எண்ணப்பட்டது என்கிற வேத வாக்கியம் நிறைவேறிற்று, அவன் தேவனுடைய சிநேகிதன் எண்ணப்பட்டான். దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். பிரியமான கர்த்தருடைய பிள்ளைகளே, అబ్రహాము మొట్టమొదటిగా ఏం చేశాడు? ஆபிரகாம் முதலாக என்ன செய்தான்? దేవుని నమ్మాడు, தேவனை விசுவாசித்தான். దేవుడు చెప్పిన మాటలను విశ్వసించాడు, தேவன் சொன்ன வார்த்தைகளை விசுவாசித்தான். నీ స్వదేశమును వదిలిపెట్టి రా, உன்னுடைய தேசத்தை விட்டு புறப்பட்டு வா, నీ స్వజనులను విడిచిపెట్టి రా, உன்னை சார்ந்தவர்களை விட்டு புறப்பட்டு வா, నీ సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించు దేశానికి రా అన్నాడు. உனக்கு இருக்கிற எல்லாவற்றையும் விட்டு நான் காண்பிக்கும் தேசத்துக்கு நீ புறப்பட்டு வா என்று சொல்லுவார். కానీ అబ్రహాము, ஆனால் அபிரகாம், ప్రభు నేను ఏ ఊరికి వెళ్ళాలి, ఏ దేశానికి వెళ్ళాలి నేను అడగలేదు. நான் எந்த ஊருக்கு போகணும், எந்த தேசத்திற்கு போகணும் என்று ஆண்டவரை பார்த்து ஆபிரகாம் கேட்கவில்லை. బయలుదేరి వచ్చేసాడు. அவன் புறப்பட்டு வந்து விட்டான்.
అది దేవుని నమ్మడం అంటే. அதுதான் தேவனை விசுவாசிக்கிறது என்பது. దేవుని నోటి మాటను విశ్వసించాడు ఆయన. தேவனுடைய வாயிலிருந்து வருகிற வார்த்தைகளை விசுவாசித்தான். అబ్రహాముతో 100 సార్లు చెప్పలేదు ఆ మాట. ஆண்டவர் 100 முறை அந்த வார்த்தையை ஆபிரகாமோடு சொல்லவில்லை. ఒక్కసారి కనిపించాడు, ஒரே ஒருவருக்கு காணப்பட்டார். మొదటిసారి ఇదే మాట చెప్పాడు. முதலாவது சந்திக்கும் போது இதே வார்த்தையை சொன்னார். అబ్రహాము నమ్మాడు, ஆபிரகாம் விசுவாசித்தான், బయలుదేరి వచ్చేసాడు. அவன் புறப்பட்டு வந்தான். అది అతనికి నీతిగా ఎంచబడింది. அது அவனுக்கு நீதியாக எண்ணப்பட்டது. దేవుడు చేసినటువంటి ప్రమాణం ఏంటంటే, தேவன் செய்த அந்த பிரமாணமானது என்னவென்றால், ఈ సంతతిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. உன்னுடைய சந்ததியை நான் ஆசீர்வதிப்பேன் என்று சொன்னார். గొప్ప జనముగా చేస్తాను నిన్ను అన్నాడు. நான் உன்னை மிகப்பெரிய ஜாதியாய் மாற்றுவேன் என்று சொன்னார். చెప్పిన వెంటనే చేశాడా? சொன்ன உடனே அவர் செய்தாரா? లేదు. இல்ல. ఎన్నో సంవత్సరాలు గతించిపోయాయి. எத்தனையோ வருடங்கள் கடந்து போனது. అయినా కూడా ஆனாலும் నమ్మకముగా நம்பிக்கையாக దేవునితోనే ఉన్నాడు ఆయన. தேவனோடு கூட இருந்தான். దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు. தேவன் என்ன சொன்னாரோ அதை செய்தான். అంత మాత్రమే కాకుండా அது மாத்திரம் அல்ல, ఎన్నో సంవత్సరాల తర్వాత, எத்தனையோ வருடங்களுக்கு பிறகு, 20-25 సంవత్సరాల తర్వాత ఒక బిడ్డనిచ్చి, 20-25 வருடங்களுக்கு பிறகு ஒரு பிள்ளையை கொடுத்து, ఆ బిడ్డ నాకు దహన బలిగా ఇయ్యమన్నాడు. அந்த பிள்ளையை எனக்கு தகன பலியா கொடு என்று சொன்னார். అబ్రహాం ఏం చేశాడు? ஆபிரகாம் என்ன செய்தான்? ఆయన చెప్పిన మాట ప్రకారమే, அவர் சொன்ன வார்த்தையின்படியே బదులు ఏమి చెప్పలేదు. அவன் ஆபிரகாம் மறு உத்தரவு கொடுக்காமல் ఒక్కగాని ఒక్క కుమారుడైన ఇస్సాకుని దహన బలిగా ఇవ్వడానికి వెనకాడలేదు. தன்னுடைய ஒரே பேரான குமாரனாக ஈசாக்கியை பலியிடுவதற்கு அவன் பின்வாங்கவில்லை. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృ పిల్లలు, దానిని బట్టి అబ్రహామును గురించి దేవుడైన యెహోవా అంటాడు, அது నిమిత్తமாக ஆபிரகாமை குறித்து யெகோவா தேவன் சொல்லுவார். ఆదికాండం 22 అధ్యాయంలోకి వద్దాం. ஆதியாகமம் 22ஆம் அதிகாரத்தில் வரலாம். 16వ వచనాన్ని చూద్దాం. 16வது வசனத்தில் வரலாம். నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయక వెను తీయలేదు గనుక, நீ ஒரே குமாரனாக ஈசாக்கை பலியிடுவதற்கு பின்வாங்காமல் இருந்தபடியால் నేను నిన్ను ఆశీర్వదించి நான் உன்னை ஆசீர்வதித்து ఆకాశ నక్షత్రముల వలె வானத்தின் நட்சத்திரங்கள் போலவே నేను ఇట్ట ఆశీర్వదిస్తా అట్ట ఆశీర్వదిస్తా, నీ సంతతిని ఇలా దీవిస్తానన్నాడు. நான் இப்படி ஆசீர்வதிப்பேன், நான் அப்படி ஆசீர்வதிப்பேன், உன்னுடைய சன்னதியை இப்படி நான் ஆசீர்வதிப்பேன் என்று சொன்னார். అంత మాత్రమే కాకుండా அது మాత్రమல்ல, 12వ వచనంలో అంటాడు, 12ஆம் వచనத்தில் ఆ சொல்லுவார், చిన్నవాని మీద నువ్వు చెయ్యి వేయొద్దు, அந்த சிறு பிள்ளை மீது உன் கையை போடாதே, ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇచ్చేదానికి నువ్వు వెనకాడలేదు కనుక, ஒரே குமாரனாகிய உன்னோட மகனை எனக்கு கொடுப்பதற்கு நீ பின்வாங்கல, నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుతుంది అంటున్నాడు. இது నిమిత్తமாக நீ கர்த்தருக்கு பயந்தவன் என்பதை நான் அறிந்து கொண்டேன் என்று சொன்னார். ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృ పిల్లలే, యేసు ప్రభువే నీ ముందుకు వచ్చి, இயேசு கிறிஸ்துவே உனக்கு முன்பதாக வந்து, నా కుమార్తె, என்னோட குமாரத்தியே, కుమారుడా, என் குமாரனே, నా స్నేహం నువ్వు చేస్తావా నేను అడిగాడు అనుకుందాం. என்னோடு கூட நீ நட்பா இருப்பாயா என்று கேட்டார் என்று வைப்போம். ఏంది నీ సమాధానం? உன்னுடைய சமாதானம் என்ன? ఎలా ఉంటుంది నీ సమాధానం? உன்னுடைய வாயின் வார்த்தை எப்படி இருக்கும்? ఒక్కసారి ఆలోచన చేయండి. ஒரு முறை யோசிங்க. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృ పిల్లలే, ఆయనతో సహవాసం చేస్తే அவரோடு கூட நாம் స్నేహం பாராட்டினால் ఎక్కడ లేని సంతోషం, எங்கில்லாத சந்தோஷம், ఎక్కడ లేని ఆనందం, எங்கில்லாத மகிழ்ச்சி, నిన్ను సృష్టించిన నీ దేవుడే నీతో స్నేహం చేస్తానంటే, உன்னை படைத்த ஆண்டவரே உன்னோடு கூட நட்பு பாராட்டுகிறார் என்றால் నీకేం కావాలి చెప్పండి? அது தவிர வேற என்ன வேணும்? యోబు గ్రంథం చూడండి ఒకసారి, 22 అధ్యాయం 21 వచనం. யோபு புத்தகம் 22ஆம் அதிகாரம். తమిళ బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళు అందించండి. మీరందరూ చదువుకున్న బిడ్డలు చదువుతారు, చదవండి. తప్పు చదివితే ఏమవుతుందో ఏమన్న భయాన్ని వదిలిపెట్టి ధైర్యంగా చదవండి. అయ్యో, ஆகையால் చదువు తల్లి. ஆகையால் துர்மார்க்கரின் ஆலோசனை எனக்கு தூரமா இருப்பதாக. యోబు గ్రంథం 22 అధ్యాయం 21 వచనం తల్లి. நீர் அவரோட பழகி சமாதானமாயிரும், அதனால் உமக்கு நன்மை வரும். ప్రియమైన ఇంకా చదువు తల్లి, కంటిన్యూ చెయ్యి. அவர் வாயினின்று பிறந்த வேத பிரமாணத்தை ஏற்றுக்கொண்டு அவர் வார்த்தைகளை உம்முடைய இருதயத்தில் வைத்துக் கொள்ள வேண்டுகிறேன். ఇంకా நீர் சர்வ வல்லவரிடத்தில் மனம் திரும்பினால் திரும்ப கட்டப்படுவீர், அக்கிரமத்தை உமது கூடாரத்திற்கு தூரமாக்குவீர்.
దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ, கர்த்தருக்கு மகிமை உண்டாகட்டும். பிரியமான கர்த்தருடைய பிள்ளைகளே, యోబు అంటాడు, யோபு சொல்லுகிறார், యోబు గ్రంథంలో ఎలీఫాజ్ అని ఆయన అంటున్నాడు, யோபின் புத்தகத்தில் எலிஃபாஸ் என்கிற மனிதன் சொல்லுகிறார், ఆయనతో సావాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును అంటున్నాడు. அவரோடு கூட நீ பழகி இருப்பதினால் உனக்கு சமாதானம் இருக்கும் என்று சொல்லுகிறார். గమనించండి, கவனியுங்கள். ఈనాటి దినాలలో స్నేహితులమైనటువంటి మనము இந்த நாட்களிலே நண்பர்களா இருக்கிற நாம் ఒకరు చాలా విషయాలు పంచుకుంటుంటాం. ஒருவருக்கொருவர் பல காரியங்களை நாம் விவரித்து சொல்லுவோம். ఆ విషయాలలో அந்த காரியங்களில ఫ్రెండ్స్ అని చెప్పి ఫ్రెండ్స్ తో కుటుంబ విషయాలు పంచుకుంటాం. நண்பர்கள் என்று சொல்லி நண்பர்களிடத்துல குடும்ப காரியங்களை நாம் அவர்களோட பகிர்ந்து கொள்வோம். దేనికి పంచుకుంటాం? எதற்காக பகிர்ந்து கொள்வோம்? సందర్భాలలో సమాధానం లేక, சில வேளைகளில் சமாதானம் இல்லாமல், అంతరంగంలో నెమ్మది లేక, உள்ளத்தின் ஆழத்துல நிம்மதி இல்லாம, కుటుంబ సమస్యలను బట్టి, குடும்ப பிரச்சனைகள் நிமித்தமாக, కుటుంబంలో ఉన్న కష్టాలను బట్టి, குடும்பத்தில் இருக்கிற கஷ்டங்கள் நிமித்தமாக ఒకరితో ఒకరు పంచుకుంటుంటాం. ஒருவர் கூட நாம் பகிர்ந்து கொள்வோம். నువ్వెవరితో పంచుకున్నా సరే, நீ யாரோடு கூட பகிர்ந்து கொண்டாலும் சரி, ప్రార్థనా పరులు అయితే వాళ్ళు నీ కొరకు ప్రార్థన చేస్తారు. அந்த மனிதர்கள் ஜெபிக்கிறவர்களா இருந்தா உனக்காக அவர்கள் ஜெபிப்பார்கள். వాళ్ళ నెత్తినే ఇంత భారం ఉన్నప్పుడు వాళ్ళ కొరకే వాళ్ళు ప్రార్థన చేసుకోలేని వాళ్ళు నీ కొరకేం చేస్తారు? அவர்கள் தலைமையில இவ்வளவு பாரத்தை வைத்துக்கொண்டு, அவர்கள் இவ்வளவு பிரச்சனைகளை வைத்துக்கொண்டு உனக்காக அவர்கள் எப்படி ஜெபிப்பார்கள்? సత్యాన్ని గ్రహించాలి. சத்தியத்தை அறியுங்கள். ఎవరిని విమర్శించేదానికి కాదు, யாரை நான் விவரித்து சொல்லுவதற்கு அல்ல. నీకు దైవ జ్ఞానం ఉంటే నువ్వు సత్యాన్ని గ్రహిస్తావు. உனக்கு தேவ ஞானம் இருக்கும் என்று சொன்னால் சத்தியத்தை நீ அறிந்து கொள்வாய். మాట్లాడువాడు నీ దేవుడే, பேசுகிறவர் உன்னுடைய ஆண்டவர் தான். ప్రియమైన దేవుని బిడ్డ, பிரியமான கர்த்தருடைய பிள்ளை, ఒక ఫ్రెండ్ ఒక స్నేహితులని చెప్పి నువ్వు పంచుకుంటావు. நண்பர்கள் என்று சொல்லி சில காரியங்களை நீ பகிர்ந்து கொள்வாய். దైవికమైనటువంటి వాళ్ళు అయితే, தெய்வீகமா இருக்கிறவர்களா இருந்தால், ప్రార్థనా పరులు అయితే, அவர்கள் ஜெபிக்கிறவர்களா இருந்தால், వాక్యానుసారంగా నీకు ఆలోచన చెప్తారు. அவர்கள் வசனத்தின் மூலமாக உனக்கு ஆலோசனை வழங்குவார்கள். కొరకు ప్రార్థన చేస్తారు. உனக்காக ஜெபம் பண்ணுவார்கள். మరలా నువ్వు కనిపించినప్పుడు, மறுபடியும் நீ அவர்களுக்கு காணப்படும் போது, నీ కొరకు నేను ప్రార్థన చేశాను, உனக்காக நான் ஜெபம் பண்ணேன், ఏమైంది సమస్య అని అడుగుతారు. என்ன ஆனது உன்னுடைய பிரச்சனை என்று கேட்பார்கள். ప్రార్థన లేని వాళ్ళు అవన్నీ అడగరు. ஜெபம் இல்லாதவர்கள் அவையெல்லாம் கேட்க மாட்டார்கள். ఆలోచన చేయి, నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళని. நீ யோசித்து பார், உன்னுடைய நண்பர்கள் எப்படிப்பட்டவர்கள் என்பதை. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, பிரியமான கர்த்தருடைய பிள்ளைகள், ఆయనతో నువ్వు సావాసం చేస్తే, அவரோடு கூட நீ நட்பு கொண்டாய் என்னால் సమాధానం కలుగుతుంది, உனக்கு சமாதானம் உண்டாகும். లోకంలో నీకు స్నేహితులు వద్దని నేను చెప్పటం లేదు. இந்த உலகத்திலே உனக்கு நண்பர்கள் வேண்டாம் என்று நான் சொல்லவில்லை. స్నేహితులు అనేవాళ్ళు నీకు అవసరమే. உனக்கு நண்பர்கள் என்பது மிக அவசியம்தான். నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు అనేది అది నీకే తెలుసు. உன்னுடைய நண்பர்கள் எப்படிப்பட்டவர்கள் என்பது உனக்கு தான் தெரியும். నాకు తెలిసిన సత్యం ఒకటి చెప్తాను. எனக்கு தெரிந்த ஒரு சத்தியத்தை நான் சொல்லுகிறேன். వ్యక్తితో మనం స్నేహం చెయ్యాలంటే, ஒரு மனிதனோடு கூட நாம் நட்பு பாராட்ட வேண்டும் என்றால், 100 సార్లు ముందు ఆలోచన చేయాలి. 1க்கு 100 முறை நாம் யோசிக்க வேண்டும். వాళ్ళ గుణగణాలు, వాళ్ళ యొక్క ప్రవర్తన, அவர்களுடைய குணங்கள் எப்படிப்பட்டவைகள், அவருடைய நடக்கைகள் எப்படிப்பட்டவைகள். స్నేహం చేసే ముందుగా ఆలోచన చేయాలి. அவர்களோடு கூட நாம் நட்பு பாராட்டுவதற்கு முன்பதாக நாம் யோசிக்க வேண்டும். నువ్వు ఆలోచన చేయకుండా நீ யோசிக்காமல் స్నేహంలో పడిపోయావు, அந்த நட்பிலே நீ விழுந்து விட்டாய். ఎన్నో విషయాలు నువ్వు పంచుకున్నావు, எத்தனையோ காரியங்களை நீ பகிர்ந்து கொண்டாய். నీ వ్యక్తిగతమైన విషయాలన్నీ పంచుకున్నావు, உன்னுடைய தனிப்பட்ட காரியங்கள் எல்லாம் நீ பகிர்ந்து கொண்டாய். ఇక అలాంటి సందర్భంలో ఎప్పుడో బెడిసిందంటే, அப்பேற்பட்ட காரியத்தை எப்பயாவது உனக்கும் அவனுக்கும் ஒரு சிறு மனசாபம் வந்தால், నీ విషయాలు ఇంకా ఎన్ని దూరం పోవాలో అంత దూరం. ఇక సన్ టీవీ పనికిరాదు, పాలైమార్ టీవీ కూడా పనికిరాదు. நீ சொன்ன காரியங்கள் அவன் எங்க போகணுமோ அங்க போயிடும். அதுக்கு சன் டிவி தேவையில்லை, பாலிமர் டிவியும் தேவை கிடையாது. ఓ అమ్మా నేను ఇలా చేశానే, ஐயா நான் இப்படி செய்தேனே, దాగి స్నేహం చేశానే, இது வரைக்கும் அவனோடு கூட நான் நட்போடு இருந்தேனே. ఇంకా ఆలోచన చేసి ప్రయోజనం లేదు. ஐயா நீ யோசித்து பிரயோஜனம் கிடையாது. నువ్వు పడే కావాలి, நீ விழுந்துதான் నీ ஆகணும். గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నువ్వు అనుభవించే కావాలి. உன்னுடைய குரல்ல ஜீவன் இருக்கிற வரைக்கும் நீ அது பயன்படுத்திதான் ஆகணும். వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండలేరు, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచరు. அவர்களும் ஆசீர்வாதமா இருக்க மாட்டாங்க, உன்னையும் ஆசீர்வாதகரமா இருக்க விட மாட்டாங்க. సత్యం ఇది. இது சத்தியம். ఇది భూషణ పాస్ చెప్పే మాటలు కాదు ఇవి. இது பூஷண பாஸ் ஐயா சொல்லுகிற வார்த்தைகள் கிடையாது. సత్యం ఇది. இது சத்தியம். இது ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, பிரியமான கர்த்தருடைய பிள்ளைகளே, ఈ యొక్క
దినాన இந்த நாள் పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. பரிசுத்த ஆவியானவர் உன்னோடு கூட பேசுகிறார். ఆయనతో సహవాసం చెయ్యి. அவரோடு கூட சிநேகம் பாராட்டு. సమాధానం కలుగుతుంది. உனக்கு சமாதானம் வரும். ఆ సమాధానం కొరకే మనం తనకలాడేది. அந்த சமாதானத்துக்காக தான் நாம் அல்லல் பட்டு கொண்டு இருக்கிறோம். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కత్తుడే పిల్లలు, నీతో ఎంతో మంది మాట్లాడతారు. உன்னோடு கூட எத்தனையோ பேர் பேசுவாங்க. నీవు ఎంతో మందితో మాట్లాడుతుంటావు. நீயும் ఎత్తனைయో పేరు కూడా பேசுவே. ఫలాని వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు నా మనసు ఎంతో తేలికైంది, నాకు ఎంతో సమాధానంగా ఉన్నదని నీ జీవితంలో ఎన్నిసార్లు నీ చెప్పుకోగలవు? చెప్పుకున్న రోజులు ఉన్నాయా? இந்த மனிதனோடு கூட என்னுடைய வாழ்க்கையை, என்னுடைய பிரச்சனையை நான் பகிர்ந்து கொள்ளும் பொழுது என்னுடைய வாழ்க்கையில சமாதானம் இருக்கிறது என்றாவது நீ நினைத்திருக்கிறாயா, இல்லை நடந்திருக்கிறதா? ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన కత్తుడే పిల్లలు, సమాధానాధిపతి అయిన యేసు పాదాల దగ్గర కనిపెట్టు. సమాధానத்தின் அதிபதியாகிய இயேசுவின் பாதத்தை நீ விழுந்துகிடு. నీవు ప్రార్థన చేస్తావో చేయో నాకు తెలియదు. நீ ஜெபிக்கிறாயோ ஜெபிக்க மாட்டாயோ எனக்கு தெரியாது. నీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ రక్షణ కొరకు నువ్వు దేవుణ్ణి అడుగుతావో అడగవో నాకు తెలియదు. உன்னுடைய வீட்டில் இருக்கிறவர்களின் ரட்சிப்புக்காக நீ ஆண்டவரை நோக்கி கேட்பாயோ கேட்க மாட்டாயோ எனக்கு தெரியாது. నీ బిడ్డల రక్షణ కొరకు నువ్వు అడుగుతావో అడగవో నాకు తెలియదు. உன்னுடைய பிள்ளைகளின் ரட்சிப்புக்காக நீ ஆண்டவரை நோக்கி பார்ப்பாயோ எனக்கு தெரியாது. నీ మనో సంతానం యొక్క క్షేమం కొరకు నువ్వు దేవుని అడుగుతావో అడగవో నాకు తెలియదు. உன்னுடைய பேர குழந்தைகளின் நலனுக்காக நீ கர்த்தரை நோக்கி ஜெபம் பண்ணுவாயா பண்ண மாட்டாயா என்பது எனக்கு தெரியாது. ఒక సంఘ కాపరిగా, ஆனால் ஒரு சபையின் ஊழியக்காரராக, దైవజనుడిగా, ஒரு தேவனுடைய ஊழியக்காரராக నీ కొరకు విజ్ఞాపన చేయడానికి దేవుడు నన్ను పెట్టాడు. உனக்காக விண்ணப்பம் செய்வதற்காக ஆண்டவர் இந்த இடத்துல என்னை வைத்திருக்கிறார். ధైర్యంగా చెప్పగలుగుతాను. நான் தைரியமா சொல்ல முடியும். ధైర్యంగా చెప్పగలుగుతాను. நான் என்னால தைரியமா சொல்ல முடியும். అందరి కొరకు ప్రార్థన చేయగలిగే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. உங்க யாவருக்காக ஜெபிக்கிற அந்த பாக்கியத்தை ஆண்டவர் எனக்கு கொடுத்திருக்கிறார். అదే నాకు గొప్ప భాగ్యం. அதுதான் எனக்கு மிகப்பெரிய ஒரு பாக்கியம். ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన కత్తుడే పిల్లలు, ఆయనను మనం స్నేహితుడిగా చేసుకున్నప్పుడు, அவரோடு கூட நாம் நட்போடு இருக்கும் பொழுது, మనం గమ్మున ఉండాలని ఆయన గమ్మున ఉంచడం మన వల్ల. நாம் சும்மா இருக்க வேண்டும் என்று நினைத்தாலும் அவர் நம்மை சும்மா விட மாட்டார். ఆయన ప్రతి విషయంలో మనల్ని హెచ్చరిస్తానే ఉంటాడు. அவர் ஒவ்வொரு விஷயத்திலும் நம்மை எச்சரித்துக் கொண்டிருப்பார். మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నా ఖచ్చితంగా హెచ్చరిస్తాడు. எங்கே நாம் தவறு செய்கிறோமோ கரெக்டாக அது எச்சரித்து கொடுப்பார். ఎక్కడ మనం రాంగ్ స్టెప్ వేస్తున్నామో ఖచ్చితంగా హెచ్చరిస్తాడు. எங்கே நாம் தவறான பாதையில கால் வைக்கிறோமோ அந்த இடத்துல ஆண்டவர் நம்மை எச்சரிப்பார். ఆయన ఎలా హెచ్చరిస్తాడంటే, அவர் எப்படி நம்மை எச்சரிப்பார் என்றால், దేవుని మందిరాన్ని ప్రేమించి ఆయనను ప్రేమించి నువ్వు ఆయన మందిరానికి వస్తున్నావు. நீ தேவனுடைய ஆலயத்தை நேசித்து, நீ ஆண்டவரை நேசித்து அவருடைய சபைக்கு நீ வருகிறாய். ఆయన మాటలు వినాలన్న ఆశతో నువ్వు వస్తున్నావు. அவருடைய வார்த்தைகளை கேட்க வேண்டும் என்ற வாஞ்சையோடு கூட நீ வருகிறாய். ఆశతో వచ్చే ప్రతి బిడ్డలతో ఆయన మాట్లాడుతాడు. வாஞ்சையோடு வருகிற ஒவ்வொரு பிள்ளையோடும் கூட ஆண்டவர் பேசுவார். నీ బలహీనతను ఎత్తి చూపిస్తాడు. உன்னுடைய பலவீனங்களை எடுத்து காட்டுவார். అలాంటప్పుడు அப்படிப்பட்ட நேரத்துல నువ్వు నాతో మాట్లాడావు. ஆண்டவரே நீ எங்களோட கூட பேசு. నా స్నేహితుడు గనుక நீர் என்னுடைய சிநேகிதராய் இருக்கிறபடியா నన్ను హెచ్చరిస్తున్నావు. நீர் என்னை எச்சரித்துக் கொண்டிருக்கிறார். వందనాలు నాయన, ஆண்டவரே உமக்கு நன்றி. నీకు స్తోత్రం అని చెప్తావు. ஆண்டவரே உமக்கு ஸ்தோத்திரம் என்று ఆ சொல்லுவாய். సమయంలో నీ మనసు సమాధానాన్ని పొందుకోగలుగుతావు. அந்த நேரத்துல உன் இருதயத்துக்கு சமாதானம் உண்டாகும். రెండవదిగా, இரண்டாவதாக నీకు మేలు కలుగును అంటున్నాను. உனக்கு நன்மை உண்டாகும் என்று சொல்லுகிறது. యోబు గ్రంథంలో 22 అధ్యాయం 21 వచనంలోనే ఉంది. யோபு புத்தகம் 22ஆம் அதிகாரம் 21வது வசனம். ఆయనతో సావాసం చేస్తే அவரோடு கூட நட்பு பாராட்டும் ఒకటి பொழுது నీకు సమాధానం, ஒன்று உனக்கு சமாதானம், రెండవదిగా నీకు మేలు కలుగును అంటున్నాను. இரண்டாவதாக உனக்கு நன்மை வரும் என்று ఏంటా சொல்லுகிறது. మేలు? என்ன நன்மை அது? నిన్ను బలపరుస్తాడు ఆయన. உன்னை பலப்படுத்துவார். నీ మనోనేత్రాలు తెరస్తాడు ఆయన. உன்னுடைய மன கண்களை அவர் திறப்பார். నీ హృదయ నేత్రాలు తెరస్తాడు. உன் இருதயத்தின் கதவுகளை அவர் திறப்பார். ఇవన్నీ తెరవబడినప్పుడు இவை எல்லாம் திறக்கப்படும் போது పట్ట బయలుగా నువ్వేందో నీకు అర్థమైపోతుంది. வெட்ட வெளியாக நீ யார் என்பது உனக்கு தெரிந்துவிடும். దేవునితో ఎలా ఉండాలనేది నీకే ఒక అవగాహన వస్తుంది. தேவனோடு கூட எப்படி இருக்க வேண்டும் என்று உனக்கே ஒரு யோசனை வந்துரும். ప్రభు నీతో ఎలా ఉన్నాడనేది నీకే అర్థమైపోతుంది. ஆண்டவர் உன்னோடு கூட எப்படி இருக்கிறார் என்பதை உன்னால் அறிந்து கொள்ள முடியும். కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ஆகையால் கிறிஸ்துவில் பிரியமான கர்த்தருடைய பிள்ளை, ఆయనకి నువ్వు స్నేహితుడిగా స్నేహితురాలుగా ఉన్నట్లయితే, அவருக்கு நீ சிநேகிதியாக இருக்கும் பொழுது నీ హృదయంలో ఎప్పుడు సమాధానంగా உன்னுடைய இருதயத்துல எப்போது சமாதானம் இருக்கும். నీలో సమాధానం
సమాధానం ఉన్నప్పుడు உன்னுக்குள்ளாக சமாதானம் నువ్వు இருக்கும்போது అందరితో సమాధానంగా ఉంటావు. நீ யாவரோடு கூட நீ சமாதானமா இருப்பாய். నువ్వు అందరితో సమాధానకరంగా ఉండేటప్పుడు நீ யாவரோடு கூட நீ சமாதானமா இருக்கும்போது నీతో దేవుడుండి అనేకులను ఆయన వైపుకు మళ్ళించే పాత్రగా నిన్ను వాడుకుంటాడు. உன்னை கொண்டு ஆண்டவர் பட்சத்திலே அநேக ஆத்துமாக்களை திருப்புகிற ஒரு பாத்திரமாய் ஆண்டவர் உன்னை பயன்படுத்துவார். అందరూ కూడా నిన్ను కొనియాడతారు. எல்லாரும் கூட உன்னை பின்பற்றி வருவார்கள். నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. நீ ஆசீர்வாதமாய் இருப்பாய். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృడే పిల్లలు, ఆయనతో సహవాసం చేసి ఇలాంటి ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. அவரோடு கூட நட்பு பாராட்டும் பொழுது இப்பேற்பட்ட ஆசீர்வாதங்கள் நமக்கு உண்டு. యెషయా గ్రంథంలో యేషయా எழுதின పుస్తకం 4వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. 4వ அதிகாரம் 8வது வசனத்தை ஒரு முறை வாசிங்க. రెఫరెన్స్ ఒక్కరో అటు ఇటుగా ఉండేటట్టు ఉంది చూడండి. అయినా యేషయా எழுதின పుస్తకం 4వ அதிகாరం 8வது వచనం. లేదు అక్కడ లేదు, నేనే రెఫరెన్స్ కాస్త తప్పు చెప్పాను. 41వ అధ్యాయం 41వ அதிகாரம் 8వ వచనం 8வது வசனம் చూడండి. బైబిల్ ఉన్నవాళ్ళు எடுத்தவங்க வாசிங்க. என் தாசனாகிய இஸ்ரவேலே, நான் தெரிந்து கொண்ட யாக்கோபே, என் சிநேகிதனாகிய ஆபிரகாமின் சந்ததியே, நான் பூமியின் கடையாந்திரங்களிலிருந்து உன்னை எடுத்து அதன் எல்லைகளிலிருந்து அழைத்து வந்து గమనించండి. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, கவனியுங்கள், ஆண்டவர் இந்த இடத்துல என்ன சொல்லுகிறார்? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, என்னோட దాసనాగియ యాకోబిన్ ఆబ్రహామిన్ సన్నదియే, నా స్నేహితుడైన కంటిన్యూ చదివితే నీకు అర్థమవుతుంది. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అంటున్నాడు. என்னோட சிநேகிதன் ஆகிய ஆபிரகாமின் சந்ததியே. ఎవరు అబ్రహాం సంతానం? யார் ஆபிரகாமின் சந்ததி? ఈ వాక్యాన్ని నమ్మినటువంటి వాడు, இந்த வசனத்தை நம்புகிறவர்கள், ఈ వాక్యాన్ని విశ్వసించినటువంటి వాడు, இந்த వసనத்தை விசுவாசிக்கிறவர்கள், ఆశతో వాక్యం వింటున్నటువంటి వాళ్ళు, வாஞ்சியோடு கூட வசனத்தை கேட்கிறவர்கள், ఆయనతో స్నేహం చెయ్యాలనుకునే వాళ్ళు, அவர்களோடு கூட நட்பா இருக்க வேண்டும் என்று விரும்புகிறவர்கள், ఈ కడవరి దినాలలో இந்த கடைசி நாளில ఎవరిని నమ్మకూడని దినాలలో మనం ఉన్నాం. யாரையும் நம்ப கூடாத ஒரு நாட்களில நாம் வாழ்கிறோம். ఇలాంటి భయంకరమైన దినాలలో இப்பேற்பட்ட பயங்கரமான நாட்களில మనుషులు స్వార్థ ప్రియులని వాక్యం సెలవిస్తుండగా, மனிதர்கள் சுயநலமுள்ளவர்கள் என்று வசனம் சொல்லுகிறது. వాళ్ళ స్వార్థం కొలది ఎంతో మందిని ఆత్మీయ జీవితంలో నుండి, ప్రార్థనా జీవితంలో నుండి దారి తప్పించే మనుషులున్న ఈ సమాజంలో அவர்கள் தங்களுடைய சுயநலத்தின் மூலமாக எத்தனை பேர் ஜெபிக்கிற பிள்ளைகளை ஜெபத்தில் இருந்தும் வேத வசனத்தில் இருந்தும் தள்ளி விடுகிறவர்கள் உண்டு. అలాంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ సమాజంలో, அப்பேற்பட்டவர்கள் இருக்கிற இந்த சமுதாயத்தில் ఒకరినొకరిని విడదీసే జనాలు ఉన్నటువంటి సమాజంలో, ஒருவரை ஒருவர் பிரிக்கிற சமுதாயத்தில் இருக்கிற நாம, ఒకరినొకరిని విడదీసే మనుషులున్న ఈ సమాజంలో, ஒருவருக்கு ஒருவர் பிரிக்கிற மனிதர்கள் இருக்கிற இந்த சமுதாயத்தில் నీవు స్నేహం చేయాలనుకున్నటువంటి ప్రభు ఈ విధంగా నీతో మాట్లాడుతున్నాడు. நீ அன்பா இருக்க స్నేహిக்க வேண்டும் என்கிற தேவன் உன்னோடு பேசுகிறார். ఏమంటున్నాడంటే, என்ன சொல்லுகிறார் என்றால், చూడండి వాక్యంలో 10వ వచనంలో చూస్తే, பாருங்கள் 10வது வசனம், నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, நான் உனக்கு சொல்லுகிறேன், நான் உனக்கு துணையாய் இருக்கிறேன், భయపడకము నేను నీకు తోడై ఉన్నాను, பயப்படாதே நான் உனக்கு துணையாய் நிற்கிறேன், దిగులు పడకము నేను నిన్ను బలపరుతును, பயப்பட நான் உன்னை பலப்படுத்துவேன், నీకు సహాయం చేయవాడును నేనే, உனக்கு சகாயம் பண்ணுகிறவன் நான் தான், నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందును అంటున్నాడు. நீதி என்னும் வலது கரத்தினால் உன்னை தாங்குவேன் என்று கர்த்தர் சொல்லுகிறார். కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం ముందెదరు. இதோ உன்மேல் எரிச்சலாய் இருக்கிற யாவரும் வெட்கியில் இலச்சை அடைவார்கள். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తృడే పిల్లలే, నీ స్నేహితుడైనటువంటి ప్రభు, உன்னுடைய நண்பராய் இருக்கிற ஆண்டவர் ఈ రోజు నీ అంతరంగాన్ని చూసి ఆయన అంటున్నాడు, இன்றைக்கு உன்னுடைய உள்ளத்தை பார்த்து கர்த்தர் சொல்லுகிறார். ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు, நீ எந்த விஷயத்துல நீ பயப்படுகிறாயோ, ఏ విషయంలో నువ్వు దిగులు పడుతున్నావు, எந்த விஷயத்துல நீ கவலைப்படுகிறாயோ, ఏ విషయంలో నువ్వు బలహీనుడుగా ఉన్నావు, எந்த விஷயத்துல நீ பலவீனமுள்ளவளாக பலவீனமுள்ளவனாக இருக்கிறாயோ, ఏ విషయంలో నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్నావు, எந்த விஷயத்துல உதவிக்காக நீ எதிர்பார்க்க நிற்கிறாயோ, ఎరిగినటువంటి నీ స్నేహితుడైన ప్రభు అంటున్నాడు, அதை அறிந்த உன்னுடைய சிநேகிதராய் இருக்கிற ஆண்டவர் சொல்லுகிறார், నేను నీకు తోడై ఉన్నాను, நான் உனக்கு துணையாய் இருப்பேன், భయపడొద్దు நீ అంటున్నాడు. பயப்படாதே என்று
சொல்லுகிறார். நீ தேவன் అంటున్నాడు. நான் உன்னுடைய ஆண்டவர் என்று கர்த்தர் சொல்லுகிறார். అంటున్నాడు. நீ கவலைப்படாதே என்று ஆண்டவர் சொல்லுகிறார். బలపరుస్తాను అంటున్నాడు. ஆண்டவர் உன்னை பலப்படுத்துவேன் என்று கர்த்தர் சொல்லுகிறார். సహాయము చేయవాడు నేను అంటున్నాడు. உனக்கு உதவி செய்கிறவன் நான் என்று கர்த்தர் சொல்லுகிறார். దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుంటాను. என்னுடைய வலது கரத்தினால் உன்னை தாங்குவேன் என்று கர்த்தர் சொல்லுகிறார். నీ స్నేహితుడిగా ఉన్న ప్రభు నీతో అంటున్నాడు. உன்னுடைய சிநேகிதராய் இருக்கிற ஆண்டவர் உன்னோடு பேசுகிற வார்த்தைகள் இவை. ప్రభువును నీ స్నేహితుడిగా నువ్వు ఎంచినట్లయితే, ஆண்டவரே உன்னுடைய சிநேகிதராக நீ அறிந்து கொண்டால், ఆయన స్నేహితురాలుగా స్నేహితుడుగా నువ్వు ఉన్నట్లయితే, அவருடைய சிநேகிதராக சிநேகிதர் உள்ளவராக நீ அறிந்து கொண்டால், ఆయన స్నేహం చెయ్యాలని నువ్వు ఆశపడితే, அவரோடு கூட நட்பு பாராட்ட வேண்டும் என்று நீ விரும்பினால், ఈ ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వస్తాయి. இந்த ஆசீர்வாதம் எல்லாம் உன் மேல ఈ வரும். ఆశీర్వాదాలన్నీ నీ బిడ్డల మీదకి వస్తాయి. இந்த ஆசீர்வாதங்கள் எல்லாம் உன் பிள்ளைகள் மேல வரும். ఆయనతో స్నేహం చెయ్యాలంటే, அவரோடு கூட நாம் நட்பாய் இருக்க வேண்டும் என்றால், ఆయన చెప్పిన మాట వినాలి. அவர் சொன்ன வார்த்தையை நாம் கேட்க నువ్వు வேண்டும். విశ్వసించాలి. நீ విశ్వాசிக்க வேண்டும். నేను నీకు తోడై ఉన్నాను అంటున్న ప్రభు మాట నువ్వు నమ్మాలి. நான் உனக்கு துணையா இருக்கிறேன் என்று சொன்ன ஆண்டவருடைய வார்த்தையை நீ விசுவாசிக்க வேண்டும். భయపడకు, నేను నీకు తోడై ఉన్నానన్న మాట నువ్వు నమ్మాలి. பயப்படாதே, நான் உனக்கு துணையா இருக்கிறேன் என்று சொன்ன வார்த்தையை நீ நம்ப வேண்டும். దిగులు పడొద్దన్న మాట నువ్వు నమ్మాలి. கலங்காதே என்று சொன்ன வார்த்தையை நீ நம்ப வேண்டும். నిన్ను బలపరుస్తానంటున్నాడు ప్రభు, ఆ మాట నువ్వు నమ్మాలి. ஆண்டவர் சொல்லுகிறார், உன்னை நான் பலப்படுத்துவேன் என்று சொன்னார், அந்த வார்த்தையை நீ நம்ப வேண்டும். నీతి అను నా దక్షిణాస్తంతో నేను నిన్ను ఆదుకుంటానంటున్నాడు ప్రభు, ఆ మాట నువ్వు నమ్మాలి. நீதியின் கரத்தினால் உன்னை நான் தாங்குவேன் என்று சொன்ன அந்த வார்த்தையை நீ நம்ப வேண்டும். ఇది నమ్మినట్లయితే, இதை நீ நம்பும் பொழுது నీవు ఆయన స్నేహానికి పాత్రురాలువి, పాత్రుడు అవుతావు. நீ அவருடைய சிநேகிதருக்கு பாத்திரவானும் பாத்திரவாளியா இருப்பாய். గనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, ஆகையால் கிறிஸ்து பிரியமான கர்த்தருடைய பிள்ளையே, ప్రభు ఎంత గొప్పగా చెప్తున్నాడు ఈ మాట. ஆண்டவர் எப்படி ஒரு ఉన్నతமான ஒரு வார்த்தையை சொல்லுகிறார். యెషయా గ్రంథంలో 41వ అధ్యాయం 8వ వచనంలో, యేషయా எழுதின புத்தகம் 41వ అధ్యాయం 8వ వచనం, సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, என் నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా అంటున్నాడు. என் தாசனாகிய இஸ்ரவேலே, நான் தெரிந்து கொண்ட யாக்கோபே, என் சிநேகிதனான ஆபிரகாம் சன்னதியே என்று சொல்லுகிறார். పరలోకమందున్నటువంటి తండ్రి, பரலோகத்தில் இருக்கிற தகப்பனே, ఆ స్నేహితుడైన అబ్రహాము అంటున్నాడంటే ఎంత గొప్ప విషయం. என்னுடைய சிநேகிதனான ஆபிரகாம் என்று சொல்லும் பொழுது அது எப்பேற்பட்ட பெரிய வார்த்தை. ఈ మాట இந்த வார்த்தை ప్రభు నిన్ను చూసి చెప్తే ఎలా ఉంటుంది? ஆண்டவர் உன்னை பார்த்து சொன்னால் எப்படி ప్రభు இருக்கும்? నిన్ను చూసి చెప్తే ఎలా ఉంటుంది? ஆண்டவர் உன்னை பார்த்து சொன்னால் எப்படி இருக்கும்? అసలు నన్ను చూసి ఎక్కడ చెప్తాడని నీలో నీకు సందేహం కలిగితే దానికి నేనేం చేయలేదు. ஆண்டவர் என்னை பார்த்து எப்படி சொல்ல முடியும் அப்படின்னு உனக்குள்ள சந்தேகம் வந்தா எனக்கு தெரியும். ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான கர்த்தருடைய பிள்ளையே, ఒక అతను ఏం చేశాడంటే, ஒரு மனிதன் என்ன செய்தான் என்றால், డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, டாக்டர் இடத்துல போய், డాక్టర్ గారు నా కడుపులోకి పిల్లి పోయింది అని నేను చెప్తున్నాడు. டாக்டர் ஐயா, என்னோட வயிற்றுக்குள்ள வந்து பூனை போயிடுச்சுன்னு சொன்னார். పిల్లిని తీయాలి మీరు అంటున్నాడు. அந்த பூனைய வந்து நீ எடுக்கணும்னு சொல்றாரு. ప్రతి ఒళ్ళు ఈడు పిచ్చోడు, ఈడు పిచ్చోడు, ఈడు పిచ్చోడు అని పంపించేస్తున్నారు. ஒவ்வொரு டாக்டரும் வந்து இவன் பைத்தியம், இவன் பைத்தியம், இவன் பைத்தியம்னு சொல்லி அவனை அனுப்புறாங்க. కడుపులోకి పిల్లి పోయేది ఏందిరా అని. ஐயா, வயிற்றுக்குள்ள எப்படி பூனை போவோம்? సరే, మన సహోదరుడు అంతోని లాంటి ఒక మంచి ల్యాబ్ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళాడు. ஒரு நல்ல லேப் டெக்னீஷியன் இடத்துல போனான். అంతోని ఏం చేశాడంటే, அந்த மனிதன் என்ன செய்தான் என்றால், ఎక్స్రా తీస్తాను రమ్మని எக்ஸ்ட்ரா எடுக்கிறவான்னு சொல்லி, ఎక్స్రా ల్యాబ్ లో, அந்த எக்ஸ்ட்ரா லேப்ல చీకటిగా ఉంటది కదా, இருட்டா இருக்கும்ல, ఏదో ఒక చిన్న పిల్లి ఫోటో ఒకటి ఉన్నింది. ஏதோ ஒரு பூனை ஒரு புகைப்படம் இருந்தது. ఎక్స్రా తీస్తానని చెప్పి నిలబెట్టాడు. அவன் எக்ஸ்ரே எடுக்கிறேன்னு சொல்லி நிக்க வச்சான். అయిపోయింది, எல்லாம் முடிந்தது. 10 నిమిషాలు బయట కూర్చోబెట్టాడు. 10 నిమిషం வெளியே உட்கார வச்சான். దీన్ని చూసిపిచ్చి, இதை காண்பித்து, నీ కడుపులో తెల్ల పిల్లి పిల్ల ఉంది, ஐயா உன் வயிற்றுல வந்து வெள்ளையா இருக்கிற ஒரு பூனை இருக்கு, ఇదిగో పిల్లి ఉంది నీ కడుపులో నిజమేను అన్నాడు. ஐயா உண்மைதான், உன் வயிற்றுல வந்து பூனை இருக்குது. వాడికి ఒకటి సంతోషం. அவனுக்கு ஒரே ఈ சந்தோஷம். మాట ఎవరూ చెప్పలేదయ్యా, ஐயா இந்த வார்த்தை யாருமே சொல்லல, వాళ్ళకి తెలియలేదులే మనకు తెలిసింది కదా అంటున్నాడు అంతోని. அவங்களுக்கு தெரியல, அது எனக்கு தெரிந்ததானே என்று సరే, சொல்லுகிறேன். నాకు ఆపరేషన్ చేసి ఎప్పుడు తీస్తావు పిల్లిని అన్నాడు. சரி, எனக்கு ஆபரேஷன் செஞ்சு எப்போ பூனையை வெளியே எடுக்கிற? అదేం లేదు, రేపు ఉదయం రా, నీకు ఆపరేషన్ చేసి పిల్లిని తీస్తాను அது అన్నాడు. ஒண்ணும் இல்ல, நாளைக்கு காலையில வா, ஆபரேஷன் பண்ணி
அந்த பூனையை நான் வெளியே எடுத்துறேன். ఆపరేషన్ కి రెడీ అయిపోయాడు. அவன் ஆபரேஷனுக்கு ஆயத்தம் ஆயிட்டான். ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లారు. அவனை வந்து ஆபரேஷன் தியேட்டருக்குள்ள கொண்டு போயிட்டாங்க. మొత్తం మీద ఒక 2 గంటల అయిన తర్వాత 2 மணி நேரம் கடந்த பிறகு ఒక తెల్ల పిల్లి పిల్లను పక్కన పెట్టి ஒரு வெள்ளையா இருக்கிற ஒரு பூனைய பக்கத்துல வைத்து, నీ కడుపులో ఉన్నది ఇదిగోరా తెల్ల పిల్లి, இதோதான் இந்த பூனை தான் உன் வயித்துல இருந்தது, తీసేసాను రా అన్నాడు. ஆபரேஷன் பண்ணி நான் வெளியே எடுத்துட்டேன். వాడంటాడు, அப்ப அவன் சொல்லுவான், అయ్యా నా కడుపులోకి పోయింది నల్ల పిల్లి, ஐயா என் வயிற்றுக்குள்ள போனது வந்து கருப்பு பூனை, అది ఎన్ని పిల్లలు లేచింది, ఎన్ని తెల్ల పిల్లిలు లేచిందో, அது எத்தனை குட்டிகளை போட்டதோ, ఆ నల్ల పిల్లిని తీస్తే బాగుంటది అని అన్నాడు. ஐயா அந்த கருப்பு பூனையை வெளியே கொண்டு எடுத்தா நல்லா இருக்கும். ఈ లోకంలో இந்த உலகத்துல ఒక వ్యక్తి యొక్క సమస్యను మనం పరిష్కారం చేయగలుగుతామేమో గాని, ஒரு మనిషినుடைய பிரச்சனைக்கு நாம பரிகாரம் சொல்லுவோமே தவிர వాడి బుద్ధిని మాత్రం మనం మార్చలేం. அவனுடைய புத்தியை மாத்திரம் நம்மால மாற்ற முடியாது. దైవజనులు వాక్యం చెప్పగలుగుతారు, தேவ ஊழியக்காரர்கள் வசனத்தை போதிப்பார்கள், బలపరచగలుగుతారు, அவர்கள் பலப்படுத்துவார்கள். ఆత్మదేవుడు కూడా అంతే. ஆவியானவர் கூட அப்படிதான். ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన కర్తుడి పిల్లే, నీ బలహీనతలను మార్చుకుంటే, உன்னுடைய బలహీనங்களை நீ மாற்றிக்கொண்டால் ఆయనకి నువ్వు స్నేహం అనేది నీకు అనుకూలంగా ఉంటుంది. அவரோடு கூட நட்பு என்பது உனக்கு அனுகூலமா ఆయన இருக்கும். స్నేహితుడిగా ఉన్నట్లయితే, அவர் உனக்கு சிநேகிதனா இருந்தால் నీ పట్ల ఆయన ఉండి సమస్తాన్ని చేస్తాడు. உன் பட்சத்தில் இருந்து அவர் எல்லாவற்றையும் உனக்காக செய்வார். ఆయన స్నేహాన్ని కోరే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? அவருடைய நட்பை விரும்புகிறவர்கள் எத்தனை பேர்? అందరూ లేచి నిలబడదాం. யாவரும் எழுந்து நிக்கலாம். విన్న వాక్యాన్ని బట్టి ఆయనతో సహవాసం చేసేదానికి ప్రయత్నం చేద్దాం. అవరోడు కూడా పழக நாம் ప్రయాసపడుவோம். ప్రయత్నం కాదు, చెయ్యాలి. நாம் பண்ண வேண்டும். அவரோடு கூட பிரயாசம். ఆయనతో సహవాసం చేస్తే నీకు సంతోషం. அவரோடு கூட பழகினால் உனக்கு சந்தோஷம். ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు. அவரோடு கூட பழகினால் நமக்கு நன்மை உண்டாகும். ఎవరితో సహవాసం చేసినా నీకు సంతోషం ఉండదు. யாரோடு கூட பழகினா உனக்கு சந்தோஷம் இருக்காது. అలాగని నీ స్నేహాన్ని మానుకోమని నేను చెప్పట్లేదు. அப்படியே உன் స్నేహத்தை மறந்து போன்னு சொல்ல வேண்டாம். నీ స్నేహితులకు నువ్వు మంచి మాటలు చెప్పు. உன்னுடைய స్నేహితులకు நல்ல వార్తகளை சொல்லு. వాక్యం చెప్పు. உன்னுடைய వార్த்தை దేవుని వార్த்தை சொல்லு. అనేక ఆత్మలను ప్రభు సన్నిధానానికి ఆదాయం చేయి. అనేక ఆత్మகளை కర్తరుడి సముఖంలో చేర్చుగై. నీ కార్యాలను ఆయన చేస్తాడు. உன்னுடைய కార్యங்களை அவர் செய்வார். ఆయన చెప్పింది నువ్వు చెయ్యి. அவர் சொன்னதை நீ செய். ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన దేవజనమే, ఏ భయంతో వచ్చావో, ఎంత భయతోడు కూడా వందాయో, ఏ భీతితో వచ్చావో, ఎంత కలకతోడు వందాయో, భయపడొద్దు. నీ భయపడ వేండా. యేసయ్య మనతో ఉన్నాడు. యేసు நம்மோடு கூட నా இருக்கிறார். కృప నీకు చాలును అంటున్నాడు. నా కృప నీకు చాలు, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, దిగులు పడొద్దు అంటున్నాడు. ఈ రోజే, ఈ క్షణమే నా యేసయ్య అద్భుతం చేయబోతున్నాడు. యవనస్తురాలా, చదువుకునే బిడ్డలారా, నీ స్నేహం ఎవరితో? యవన ప్రాయములో యేసయ్య దగ్గరికి రా. యేసయ్యతో స్నేహం చెయ్యి. బైబిల్తో స్నేహం చెయ్యి. నీ భవిష్యత్తును దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప లేనిది నే బ్రతుకలేను. అందరం పాడుతుంది. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిది నే బ్రతుకలేను. నీ కృప లేనిది నే బ్రతుకలేను. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయే నీ కనుల ఎదుట. జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయే నీ కనుల ఎదుట. ఆ భూకంపాలైనా, ఏడు తుఫానులైనా, అవి భూకంపాలైనా, ఏడు తుఫానులైనా,
కృప నీ మీద ఉన్నది. அவருடைய கிருபை உண்மையில் இருக்கிறது. భయపడొద్దు. நீ பயப்பட வேண்டாம். ఈ వారంలోనే ఒక అద్భుతం చేయబోతున్నాడు. వారத்தில் అద్భుతం చేయబోகிறாడు. నీ ప్రార్థనకి జవాబు రాబోతుంది. జపతులకు బదులు వరపోகிறது. నీ కన్నీటికి జవాబు రాబోతుంది. బదులు వరపోகிறது. నువ్వెక్కడైతే సిగ్గుపరచబడ్డావో, ఎక్కి వెక్కపట్టు పోయావు, నువ్వెక్కడైతే అవమానపరచబడ్డావో, ఎక్కి అవమానపడ్డాయో, నిన్ను అవమానపరిచిన వాళ్ళే, నిన్ను అవమానపడినవరే, నీ కీడును కోరుకున్న వాళ్ళే కలిగి ఉండాకినవరే నీ దగ్గరికి వచ్చి చేతులు చాపే రోజు దగ్గరికి వచ్చింది. నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ రెండు చేతులు పైకెత్తి యేసయ్యా నాలోకి రా నాయనా, నా ఇంట్లోకి రా ప్రభువా, మా స్థితి మారాలి, మమ్మల్ని ఆశీర్వదించయ్యా, నా బిడ్డలను ఆశీర్వదించయ్యా, నా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, నా కార్యాలను జయప్రదం చేయి ప్రభువా. అడుగు. ஸ்தோத்திரம் ஆண்டவரே, ஸ்தோத்திரம் அப்பா. நன்றியோடு உம்மை துதிக்கிறோம் சுவாமி ராஜா. சர்வ வல்லமையுள்ள தேவனே உம்மை ஸ்தோத்திரிக்கிறோம் சுவாமி ராஜா. சேனையின் கர்த்தரே உம்மை நாங்கள் நன்றி சொல்லுகிறோம் சுவாமி ராஜா. அப்பா இன்றைக்கு உம்முடைய வார்த்தை கூட எங்களோடு கூட பேசி தகப்பனே, மோடு கூட பழகும் பொழுது தகப்பனே எங்களுக்கு சமாதானம் உண்டாகும், மோடு கூட பழகும் பொழுது தகப்பனே நன்மை உண்டாகும் தகப்பனே ராஜா. ஆபிரகாமை ஆசீர்வதித்த தேவனே தகப்பனே, இன்றைக்கு வந்த ஒவ்வொரு குடும்பத்தை தகப்பனே உடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் சுவாமி ராஜா. நீர் ஆசீர்வதிக்கிற தேவன் ஆண்டவரே, அற்புதங்களை செய்கிற தேவன் ஆண்டவரே. அப்பா இந்த வாரமே தகப்பனே உடைய பிள்ளைகளை வாழ்க்கையில தகப்பனே ஒரு அற்புதம் செய்யுங்க தகப்பனே, ஆசீர்வதிங்க ராஜா. இயேசுவே நாங்கள் ஸ்தோத்திரிக்கிறோம் சுவாமி ராஜா. இம்மட்டும் எங்களை நடத்தின தேவனே, இனியும் எங்களை நடத்த போகிறவரே, ஒரு எபினேசரா இருப்பவரே நாங்கள் ஸ்தோத்திரிக்கிறோம் சுவாமி ராஜா. நீர் எங்களை தகப்பன ராஜா, நாங்களுடைய பிள்ளைகள் தகப்பனே இனி வருகிற நாட்களிலே தகப்பனே ராஜா, நாங்கள் உம்மை நோக்கி பார்க்கிறோம், உடைய வார்த்தையை செவி கொடுக்கிறோம். அப்ப எங்களை மாற்றுங்க தகப்பனே, வந்த ஒவ்வொருவரை உடைய கரத்தில் ஒப்பு கொடுக்கிறோம் சுவாமி ராஜா. ஆண்டவரே என்ன தேவையோடு கூட இருக்கிற ராஜா, நீ சொன்னீரே உடைய குறைவுகளை நிறைவாக்கும் என்று சொன்ன வார்த்தைக்காக நாங்கள் ஸ்தோத்திரிக்கிறோம் சுவாமி ராஜா. நீ சகாயம் பண்ணுங்க தகப்பனே. அதே போல தகப்பனே ராஜா ஹாஸ்பிடல்ல இருக்கிற தகப்பனே அப்பா சகோதர ராஜுக்கு நாங்கள் ஸ்தோத்திரிக்கிறோம். ஆண்டவரே சபையாய் நாங்கள் ஸ்தோத்திரிக்கிறோம் சுவாமி ராஜா. அந்த பிள்ளையை தொடுங்க சுவாமி ராஜா, நீ தொடுங்க அப்பா, நீ தொடுங்க சுவாமி ராஜா. அப்பா ஜீவனை கொடுக்கிறவர் நீர் ஆண்டவரே. அப்பா நீர் உம்மை ஸ்தோத்திரிக்கிறோம் சுவாமி ராஜா. அதே போல தகப்பனே அன்பு சகோதரி தகப்பன் திருப்பாலம்மக்காய் அப்ப நாங்கள் ஸ்தோத்திரிக்கிறோம். மகன் கொடுத்த சுகத்துக்காக நன்றி சொல்லுகிறோம் ராஜா. அப்பா இன்றைக்கு சபைக்கு வர நீ கிருபை செய்ததற்காக நாங்கள் ஸ்தோத்திரிக்கிறோம் சுவாமி ராஜா. எடுத்த காணிக்கை ராஜ்யத்துக்கு பயன்படுத்துங்க சுவாமி ராஜா. நீ நாம மாத்திரம் மகிமைப்படுவதை செய்யுங்க. இயேசுவின் நாமத்திலே ஜெபிக்கிற நல்ல தகப்பனே, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగ నెరవేరుచున్నదో భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మీరు మాకు దయచేయం, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించు, మా శోధనలకు ఏకాదశిని తగ్గించు. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ వారి మీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. ఆశీర్వాదం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్న యేసు క్రీస్తు కృప, మనతో స్నేహం చేయగోరినటువంటి తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, నిన్ను సర్వసత్యములోనికి నడిపించి తండ్రి కుమారులతో ఐక్యపరిచి సరైనటువంటి స్నేహాన్ని చేకూర్చగలిగే పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సావాసం కూడి వచ్చిన మీ అందరికీ ఈరోజు వాక్య విని నా స్నేహితుడిగా నీ ఉండాలి యేసయ్యా, నీ స్నేహం నాకు కావాలి యేసయ్యా అనుకున్నటువంటి ప్రతి బిడ్డలకి సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమేన్.
నా ప్రాణమా నా అంతర్మ సమస్తమైన పరిశుద్ధ నామం సన్నిధించు. నా ప్రాణమాయ ఆయన చేసిన ఆమె. అందరికి వందనాలు.